డియర్ ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు 70వ ఎల్ఐసి ఫార్మేషన్ డే రాబోతుంది 1 సెప్టెంబర్ నాడు. మరి మీ బిజినెస్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఎంతైందో ఒకసారి రివ్యూ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్ ఒక ఫెయిల్యూర్ ఏజెంట్కు, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్కు ఒక ఫెయిల్యూర్ బిజినెస్ పర్సన్కు అందరికీ సేమ్ టైం ఉంటుంది. కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్కు ఒక ఫెయిల్యూర్ పర్సన్కు తేడా అయింది. సక్సెస్ఫుల్ పర్సన్కు ఫెయిల్యూర్ పర్సన్కు తేడా అయిందంటే, ముఖ్యంగా మన సేల్స్లో, ముఖ్యంగా మన ఎల్ఐసి బిజినెస్లో మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మనం మన టైంని ఎలా వాడుతున్నాం. మన రోజువారీ దినచర్య మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది, మన సక్సెస్ను డిసైడ్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మన దినచర్య మన సక్సెస్ను డిసైడ్ చేస్తుంది, మన భవిష్యత్తును, ఉజ్వల భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు మీ దినచర్యను సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సక్సెస్ సాధించాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ చాలామంది దాంట్లో ఫెయిల్యూర్ ఎందుకు అవుతారు? ఒక సిస్టమేటిక్గా, కన్సిస్టెన్సీ అంటే వరుసగా మనం అనుకున్నది ఒక టైం టేబుల్ డిసైడ్ చేస్తే ఆ టైం టేబుల్ ప్రకారం, ఒక సిస్టమ్ డిసైడ్ చేస్తే ఆ సిస్టమ్ ప్రకారం రోజు పని చేస్తున్నామా లేదా చూడండి. మీకు బయట ట్రైనింగ్ తీసుకుంటే, యూట్యూబ్ వీడియోలు చూస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు వ్యాపారం రావాలనుకుంటే మాత్రం మీరు కస్టమర్ ముందు వెళ్ళాలా, కస్టమర్ని కలవాలా. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు రోజువారీ పని ఎలా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మరి మీరు ఒక 2 నెలలు 3 నెలలు ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ చేసుకొని, ఒక 3 మంత్స్ ఒకే రోజువారీగా కన్సిస్టెన్సీ తోటి మీరు పని చేయండి. రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. మనం ఏదో నలుగురిని 4 రోజులు కలిసి మళ్ళీ ఆ సిస్టమ్ని ఆపేసి, ఇది కాదు మా వల్ల అని ఆపేసి, లేకపోతే ఇంట్రెస్ట్ పోగొట్టుకొని నిరుత్సాహపడి మనం వెనుకడుగు వేసే అలవాటు చాలామంది సేల్స్మెన్కు ఉంటుంది. మీరు ఎలాంటి నిరుత్సాహం లేకుండా వరుసగా పనిచేసి చూడండి. ఒక 2 మంత్స్ 3 మంత్స్ 2 మంత్స్ పనిచేసి చూడండి. నేను చెప్పే విషయాలు మీరు పాటించండి. అయితే మన ఎల్ఐసి ఏజెంట్స్ పాటించాల్సిన విషయాలు ఏంది సక్సెస్ కోసం అనేది మనం దీంట్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, మన ఎల్ఐసి ఏజెంట్స్ ఫుల్ టైమ్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, పార్ట్ టైమ్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఫుల్ టైం ఏజెంట్లకు వాళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నేను ప్రొఫెషనల్గా దీంట్లో పనిచేస్తున్నాను. మరి ఒక ఎంప్లాయీ చూడండి, 10 o'clock అంటే 10 o'clock వెళ్ళాల్సిందే అని ఆఫీస్కు, 5 o'clock వరకు ఉండాల్సిందే ఆఫీస్లో, లేకపోతే ఆబ్సెంట్ పడుతుంది. రోజు వెళ్ళాల్సిందే, వర్షం వచ్చినా, ఎండ ఉన్నా, చలి ఉన్నా, ఏ కాలమైనా వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే లీవ్ పెట్టాలి. అలా మనం సిస్టమేటిక్గా పనిచేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. సిస్టమేటిక్గా పనిచేస్తే ఎంప్లాయీ కాదు, చాలామంది మన ఎంప్లాయీని మనం పెట్టుకోవచ్చు, మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఆ స్టేజ్కి ఎదిగే అవకాశం ఎల్ఐసి ఏజెన్సీలో ఉంది. చాలామంది ఏజెంట్స్ చేసే తప్పు ఏంటంటే, మన ప్రొఫెషన్లో ఉన్న మెయిన్
డ్రాబ్యాక్ ఏంటంటే మనకు కంట్రోల్ ఉండదు, ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు ఉండరు. మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం, ఇష్టం లేనప్పుడు ఇంట్లో ఉండిపోతాం. ఇది మెయిన్ రీజన్ ఫెయిల్యూర్కు. కాబట్టి మీరు ఒక సిస్టమేటిక్గా కన్సిస్టెన్సీ తోటి పని చేయటం మొదలుపెట్టండి. ఇప్పుడు నేను ఫుల్ టైం ఏజెంట్ ఎలా పని చేయాలి, పార్ట్ టైం ఏజెంట్ అయితే ఎలా పని చేయాలి అనేది నేను చెప్తాను. ఫుల్ టైం ఏజెంట్స్కు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే 555 ఫార్ములా. 555 ఫార్ములా అంటే ఫస్ట్ 5 అనేది ఏంటంటే ప్రతిరోజు మీరు 5 మెంబర్స్ పేర్లు మీ ప్రాస్పెక్టింగ్ లిస్ట్లో కొత్తగా యాడ్ చేయాలి. ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్ ఒక 5 మెంబర్స్ డైలీ నాకు కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా 5 మెంబర్స్ కాదు 10 మెంబర్స్ అయినా దొరుకుతారు. ఆ ఆలోచనల్లో ఉంటే రకరకాల కొత్త ఆలోచనలు వచ్చి అతను 5 మెంబర్స్ ఈజీగా దొరకబడతారు. ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్ ఒక స్కూల్ ముందు నుంచి వెళ్తున్నాడు అనుకోండి, అక్కడ స్కూల్ వదిలిపెట్టేటప్పుడు ఒక 30-40 మంది 50 మంది జమ అయి ఉన్నారనుకోండి పిల్లల్ని తీసుకెళ్ళడానికి, అతనికి ఆలోచన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, నేను వీళ్ళతోటి పాలసీలు చేయించాల పిల్లల పాలసీ. అతను ఏం చేస్తాడు, ఒక ప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసుకొని ఆ స్కూల్ వదిలిపెట్టే ముందు ఒక 10-15 మినిట్స్ ముందు వాళ్ళందరినీ కలుస్తాడు. కలిసి నేను ఎల్ఐసి తరఫున నేను అడ్వైజర్ని, ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని, మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తునిచ్చే ఒక మంచి ప్లాన్ వచ్చింది, మీకు తెలియజేస్తాను, నాకు 10 మినిట్స్ టైం ఇవ్వండి, మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ పేరు వాళ్ళ నెంబర్ రాసుకుంటాడు. ఒక 50 మెంబర్స్లో ఒక 10-20 మెంబర్స్ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వరా. అలాగనే ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న హెడ్ని ఒక బొకే తీసుకెళ్ళి 70 ఇయర్స్ ఫార్మేషన్ డే వచ్చింది ఎల్ఐసిది, నేను ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని, నాకు మిమ్మల్ని కలిసి బొకే ఇవ్వాలని మాకు ఆదేశాలు వచ్చినాయి, మా ఎల్ఐసి తరఫున మీకు బొకే ఇస్తున్నాను అని చెప్తే ఎంత పెద్దవాడైనా కానీ అతన్ని రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెడతారు. వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న పనిచేసే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకునే అవకాశం ఉంది. ఒక 5 పేర్లు డైలీ రావా మనకు, సరే 5 కాదు అనుకోండి, 4 రావా, 3 రావా, 3 తీసుకురండి మీరు, కానీ రెగ్యులర్గా రోజు తీసుకురండి. రోజు 3-4 తీసుకొస్తే నెలకు 100 మంది పేర్లు వస్తాయి మీ దగ్గర కొత్తవి. ఇక 2-5 ఫస్ట్ 5 ఏంటంటే రోజు ప్రాస్పెక్టింగ్ లిస్ట్లో 5 మెంబర్స్ పేర్లు యాడ్ చేయాలి ఒక బుక్ పెట్టుకొని, ఇది ఒకటి. రెండవది రోజు ఒక 5 మెంబర్స్ను మన ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మన పాలసీస్ క్యాన్వాసింగ్ చేయాలి. పాలసీస్ క్యాన్వాసింగ్ చేయాలంటే జస్ట్ వెళ్ళి జీవన్ లాభ్, ఇది జీవన్ లక్ష్య, ఇది జీవన్ ఆనంద్ అని చెప్పడం కాదు ఫ్రెండ్స్. కాన్సెప్ట్ బేస్గా అమ్మాలి, వాళ్ళ అవసరాలు ఏందో గుర్తించాలి, వాళ్లకు ఇన్సూరెన్స్ ఎంత కావాలో గుర్తించాలి, ఇన్సూరెన్స్ అవసరం ఏందో వాళ్ళకు తెలియజేయాలి. ఇవన్నీ విషయాలు తెలియజేస్తూ డైలీ ఒక 5 మెంబర్స్, 5 కాదు నేను అన్నట్టు ఇంతకుముందు అన్నట్టుగా 4 మెంబర్స్ లేకపోతే 3 మెంబర్స్ డైలీ మీరు వెళ్ళి వాళ్ళ ముందు ప్రజెంట్ చేయండి పేర్లు రాసుకొని. ఇది 2-5. ఇక 3-5 ఫార్ములా 555 కదా. 3-5 ఏంటంటే డైలీ మీ పాత కస్టమర్స్, మీ రిలేటివ్స్, మీ దగ్గరి ఫ్రెండ్స్ను డైలీ ఒక 5 మెంబర్స్ని కలవండి. వాళ్ళతో మాట్లాడితే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంది, ఏంది అని మాట్లాడినప్పుడు వాళ్ళే అడుగుతారు మన ఎల్ఐసి ఎలా ఉంది, కొత్త పాలసీలు ఏమైనా వచ్చాయా అని వాళ్ళు అడగటం జరుగుద్ది. ఫ్రెండ్స్ ఇది రోజు చేయాలా ఫ్రెండ్స్. అలా కాకుండా నేను ట్రైనింగ్కి వెళ్తాను, నేను మీటింగ్లకు అటెండ్ అవుతాను కానీ ఫీల్డ్లో పోను
అంటే బిజినెస్కి రాదు. గుర్తుపెట్టుకోండి, ఎల్ఐసి ఏజెంట్ కానివ్వండి, మన రైతు కానివ్వండి, భూమిపై నడిచి పని చేయకపోతే సక్సెస్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 555 ఫార్ములా. ఒక 2 months ట్రై చేసి చూడండి. మీకోసం కాకపోతే నా కోసం ట్రై చేసి చూడండి. 2 months పనిచేసి రిజల్ట్ రాకపోతే అప్పుడు చెప్పండి. ఇక పార్ట్ టైం ఏజెంట్స్కు వాళ్లకు టైం ఉండదు కాబట్టి వాళ్ళు 222 ఫార్ములాని ఉపయోగించాలి. 222 ఫార్ములా అంటే డైలీ 2 members ప్రాస్పెక్టింగ్ లిస్ట్లో యాడ్ చేయటం, 2 members ఎక్స్ప్లెయిన్ చేయటం మన పాలసీ, 2 members పాత వాళ్ళని కలవటం, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరి బంధువులని కలవటం, డైలీ 6 members కలిస్తే నెలకు ఎంతమంది అవుతారు? మనకు పాలసీలు రాకుండా పోతాయా? ఫ్రెండ్స్, ఈ ఫీల్డే మనకు నోని ఎదుర్కోవటానికి మనం యాక్సెప్ట్ చేసి రావాలా? ఈ ఫీల్డ్లో నోని యాక్సెప్ట్ చేసి పని చెయ్యాలా? మీరు ఎంత ఒక 10 మంది రిజెక్షన్ చేసినా, 15 మంది రిజెక్ట్ చేసినా మీకు ఒక్క పాలసీ వస్తే చాలు, నిరుత్సాహం మీకు దూరం అయిపోతుంది. ఒక్క పాలసీ వస్తే మళ్ళీ ఉత్సాహం వచ్చేస్తుంది. సేల్స్లో ఇది కంపల్సరీ. ఇది గుర్తుపెట్టుకోండి. నేను అన్నట్టుగా మీరు 555 ఫార్ములాని అప్లై చేయండి. డెఫినెట్గా మీరు రిజల్ట్ చూస్తారు. సేల్స్లో ఈరోజు చెప్పింది ఈరోజు పాటిస్తే ఈరోజే రిజల్ట్ రాదు, కొన్ని రోజులు ఆగాల్సి వస్తుంది. చూడండి, ఒక 1 month 2 months చేసి చూడండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఒక బ్రహ్మాండమైన మిక్స్డ్ ప్రోడక్ట్ చెప్తాను మీకు. అది మీరు క్యాన్వాస్ చేస్తే డెఫినెట్గా మంచి బిజినెస్ వస్తుంది మీకు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్.